శ్రీరామనవమి పండుగ సందర్భంగా రామ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నాడు హైదరాబాద్ చందానగర్కు చెందిన భక్తురాలు విష్ణువందన. 2016 నుంచి బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాసి నవమి పండుగ రోజున ఆ బియ్యపు గింజలను తలంబ్రాల కోసం రామాలయాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 10,50,000 బియ్యం గింజలపై శ్రీరామ నామం రాశారు విష్ణువందన. తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలతో పాటుగా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లోని సుమారుగా 60 దేవాలయాలకు పంపుతున్నారు. రెండు 2017లో 1,11,111 బియ్యపు గింజలపై శ్రీరామ నామం రాసి తలంబ్రాలుగా ఒంటిమిట్ట కోదండరాముని దేవాలయానికి, 2020లో అయోధ్యకు 50,116 బియ్యపు గింజలను పంపించారు. 2023లో భద్రాచలం సీతారామచంద్ర స్వామి శ్రీరామ నామాలు రాసిన ఆలయానికి 1,01,116 బియ్యపు గింజలను పంపారు. ఈ ఏడాది 1,75,000 బియ్యం గింజలపై శ్రీరామ నామం రాశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. నామం అంటే కేవలం అక్షరాలు మాత్రమే కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతీక శ్రీరాముడు. శ్రీరామ నవమి హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ. శ్రీరామ నవమి, రామ జననం, శ్రీరామ పట్టాభిషేకం, సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు తమ సొంతం కావాలని అనేక మంది భక్తులు కోరుకుంటూ ఉంటారు. ఇక శ్రీరాముని మీద అనేక విధాలుగా తమ భక్తిని చాటుతూ ఉంటారు. అయితే గత 9 సంవత్సరాలుగా బియ్యపు గింజల మీద శ్రీరామ నామం రాస్తూ 60 ఆలయాలకు శ్రీరామ నవమి రోజు పంపిస్తున్నారు మినియేచర్ ఆర్టిస్ట్ చలువాది మల్లి విష్ణువందన గారు. ఇంతటి మహత్కార్యానికి అసలు ఆరంభం ఎలా జరిగింది? దీని గురించి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మ్యామ్, బియ్యపు గింజల మీద శ్రీరామ నామం రాయడం అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? రాముని పైన భక్తి ఉంటే మనుష్య రూపంలో భగవంతుడు పంపిస్తాడంట. అలా నా భర్త ద్వారా నాకు రాముడు ఈ సందేశాన్ని పంపించడం నేను చేసుకున్న అదృష్టం. భక్తికి ఇది ఒక్కటే నిదర్శనం అండి. దేనిలోనూ తృప్తి ఉండదండి. మానవ జీవితం ఎంత సంపాదించినా కావాలి కావాలి ఆశకి తృప్తి ఉండదు. అదే కేవలం భగవన్ నామస్మరణానికి మాత్రమే తృప్తి అనే ఒక్క మనిషికి మంచి విలువ, ఒక ఆయుధం. ఇది ఒక వజ్రం లాంటిది. శ్రీరామనామం మహావజ్రం లాంటిది. వజ్రం కన్నా విలువైన నామం ఈ శ్రీరామనామం. ఈ నామాన్ని ప్రతి ఒక్కరూ పఠించాలి, రాయాలి అని ఒక ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మా కుటుంబ సభ్యుల సహకారంతో నేను దీన్ని ఇప్పటి వరకు తీసుకురాగలిగాను. సో మొదటిసారి మీరు ప్రారంభించింది 2016లో. మొదటి సంవత్సరం మీరు ఎన్ని బియ్యపు గింజల మీద రామనామం రాశారు, ఎక్కడికి పంపించారు? మొదటి సంవత్సరం 2016 నవంబర్ 21న మొదలుపెట్టానమ్మా. తర్వాత 2017లో జరిగిన శ్రీరామనవమి కళ్యాణానికి ఒంటిమిట్ట క్షేత్రం 1,11,111 బియ్యపు గింజలను సమర్పించాను. అదేవిధంగా మరో 5 ఆలయాలకి 10,116 బియ్యపు గింజల లెక్కన వాటికి కూడా పంపించాను. ఎందుకంటే శ్రీరాముణ్ణి కొలవడం మన హిందూ ధర్మానికి, సనాతన ధర్మంలో రాముడి కన్నా కూడా రామనామం గొప్పది అని చెప్పారు. అందుకని ఆ ఉద్దేశంతో అందరిలో రామ ప్రచారం జరగాలి. రామ ప్రచారంలో శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు మన పెద్దలు. ఆ మాటని నేను నిజం చేసి చూపించి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము స్వామి ఆశీస్సులతో. సో ప్రతి సంవత్సరం ఎన్ని ఆలయాలకు శ్రీరామనవమి సందర్భంగా ఈ తలంబ్రాలను పంపిస్తున్నారు? ఒక 5-6 సంవత్సరాల వరకు 5 ఆలయాలు 6 ఆలయాలకే పంపిస్తూ వచ్చాను. 2024 మాత్రం 38 ఆలయాలకు పంపించాను. తర్వాత అది ఇంకా భక్తుల దగ్గర నుంచి స్పందన వచ్చి
అమ్మ మాకు కొంచెం కావాలి, ఇది ఆస్తి కన్నా విలువైన భక్తి, మాకు ఇది కావాలి అన్న దాంతో మరో 20 ఆలయాలకు కూడా పంపించడం జరిగింది. ఈ ఏడాది మాత్రం 1,75,000 బియ్యం గింజల పైన శ్రీరామాన్ని నామాన్ని రాసి 60 ఆలయాలు, అంటే 7 రాష్ట్రాల్లో ఉన్న 60 ఆలయాలకు పంపించాను. బియ్యపు గింజల మీద మామూలుగానే మనం ఏదైనా అక్షరాలు రాయాలంటే ఎంతో కఠినం. అలాంటిది మీరు 1,75,000 బియ్యపు గింజల మీద శ్రీరామనామం రాశారు. ఎంతో ఓపిక, సహనం, భక్తి కావాలి. ప్రతిరోజు ఎన్ని బియ్యపు గింజల మీద మీరు రామనామం చేస్తూ దీన్ని ప్రారంభించారు? రాముడు చాలా మంచివాడు. 16 గుణాల గల్ల రాముడికి ఒక చరిత్ర ఉంది. మరి ఆ రాముణ్ణి మనం తలుచుకొని రోజు 10 గంటల సమయం పడుతుందమ్మా. 1000 గింజలు రాయగలుగుతాం. అంతకు మించి రాయాలంటే కష్టము. అది ప్రేమతో రాస్తేనే ఆ బియ్యపు గింజ పైన అక్షరం పడుతుంది. లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా కూడా అది పడదు. నాకు ఎంతో అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడైనా అంటే మనుషులం ఎప్పుడూ ఒకటేగా ఉంటాం ప్రేమతోనే స్వామివారి పైన. ఏదో పని ఎక్కువైనప్పుడు అలా టెన్షన్ ఉంటుంది కదా, మనకి ఏదైనా సేవ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అలా ఉండేటప్పుడు మనకు వచ్చినప్పుడు స్వామి ఇండికేషన్ ఇస్తారు. నీ మైండ్ నా నామం నుంచి తప్పుతుంది, నువ్వు మళ్ళా వస్తేనే దీనిపైన నేను రాయగలిగేట్టు నీకు శక్తిని ఇస్తానని చూపిస్తారు. ఆ చూపించిన తర్వాత మనలో ఒక భయం అనేది ఏర్పడుతుంది, ఒక భక్తి అనేది, ఒక ఆరాధన, ఒక ప్రేమ, ఇవన్నీ నేను ఈ రామనామంలోనే చూశానమ్మా. శ్రీరామనవమికి ఎన్ని నెలల ముందు నుంచే మీరు బియ్యపు గింజల మీద రామనామం రాయడం మొదలు పెడతారు? ఎప్పుడు 6 నెలల ముందు నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే బియ్యానికి ఎక్కువ నిల్వ ఉండే గుణం ఉండదన్నమాట. అందుకని నేను బాస్మతి బియ్యాన్ని ఎంచుకున్నాను. మామూలు బియ్యం అయితే 3 నెలలకు పురుగు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి స్వామివారి శిరస్సుపై నుంచి పాదాల చెంతకు జాలువారే తలంబ్రాలు. మరి ఆ తలంబ్రాలకున్న పవిత్రత మనందరికీ తెలిసిందే. ఆ పవిత్రత కోసం నేను వీటిని ప్రతి నెల 2 సార్లు వాటిని చూసుకుంటూ ఉండాలి, భద్రపరుస్తూ. పచ్చకర్పూరము, ఏలకులు, గడ్డ కర్పూరము, ఘాటుగా ఉండే లవంగాలు ఇవన్నీ బాక్సుల్లో వేసి పెట్టుకొని ప్రతి 15 రోజులకి స్వామి నేను రాశాను, ఇది ఇంతమందికి, ఇంతమంది రాముడి ఆలయాలకి వీటిని చేర్చాలన్నది నా సంకల్పము. ఆ సంకల్పాన్ని మనము ఇలా నలుగురికి సేవ చేస్తే ఎలా ఉంటుంది, దానిలో ఉన్న ఆనందం చెప్పలేనిది, అంతులేనిది. శ్రీరామనవమి రోజు తలంబ్రాల సమయంలో మీరిచ్చినటువంటి ఈ తలంబ్రాలను ఉపయోగించడం, మొదటిసారి ఆ శ్రీరాముని మీద నుంచి ఆ తలంబ్రాలు అలా జాలువారుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? భక్తుల కళ్ళలో మీరు చూసినటువంటి ఆనందం కానీ ఆ అనుభూతిని ఒకసారి మాతో పంచుకోండి. ఆ 6 నెలలు ఎంతో కష్టపడతాం. ఈ 2 వేళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. ఇవి చాలా కూసుగా ఉంటాయి. గుచ్చుకున్నప్పుడల్లా రామా 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 అన్నప్పుడు ఒక్కోసారి కంట్లో నీళ్ళు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆ నొప్పికి, ఆ బాధకి. కానీ ఆ ప్రేమ ఉంది చూడండి, స్వామివారి పైన ప్రేమ, అది కళ్ళ నీళ్ళని వెనక్కి తీసుకుంటుంది. కానీ ఇంతమంది భక్తుల ఆనందం కోసం ఒక్కళ్ళం కష్టపడినా చాలు అని చెప్పి స్వామివారి కోసం అలా అక్కడ చెప్తారు. ఓ భక్తురాలు ఒక గింజ పైన శ్రీరామ అని, ఒక గింజ పైన సీతాదేవి అని రాసిందని అక్కడ అర్చకులు అందరూ అట్లా చెప్పి వాటిని ముత్యాల తలంబ్రాలతో సమానంగా ఈ సేవని చేస్తుంటే పడిన కష్టమంతా మర్చిపోతాం. సో చూసారు కదా, మినియేచర్ ఆర్టిస్ట్ విష్ణువందన గారు ఎంతలాగా అంటే ఎంతో ఓర్పు సహనంతో ఒక్కొక్క బియ్యపు గింజ మీద శ్రీరామ నామం రాస్తూ ఇప్పటి వరకు దాదాపు 10,50,000 బియ్యపు గింజల మీద రామనామం చేసి అనేక ఆలయాలకు శ్రీరామనవమి సందర్భంగా పంపించారు. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో ఆ తలంబ్రాలుగా కూడా ఈ బియ్యపు గింజలను అయితే ఉపయోగించడం జరిగింది. అనేక మంది భక్తులు కూడా వీటిని సొంతం చేసుకొని వారు కూడా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఇలా మున్ముందు ఇంకా అనేక ఆలయాలకు పంపించాలని కూడా ఆవిడ కోరుకుంటున్నారు. ఆవిడ కోరిక తీరాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. విడుదల సంతోష్తో అంచుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.